ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయు అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగుచేయునుగాక. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం సెలవిస్తుంది, నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును అనేటువంటి మాటను మనం ఇక్కడ చదువుతున్నామండి. ప్రియమైన దేవుని జలములలో పడి దాటి మనం వెళ్ళినప్పుడు ఆయన మనకు తోడై ఉండేటువంటి దేవుడు. ప్రియమైన దేవుని జలములు మనకు మన చుట్టూ ఉన్నటువంటి సమస్యలకు సాదృశ్యంగా ఉన్నవండి. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది పరిశుద్ధులు జలముల ద్వారా, నదుల ద్వారా వారు గడిచి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందండి. అప్పుడు దేవుడు అనేక సందర్భాల్లో అలాంటి వారికి ఎలాగ తోడై ఉన్నాడు అనేటువంటిది కూడా మన పరిశుద్ధ గ్రంథంలో చదవగలమండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక్క సంఘటన మనము ధ్యానించుకోబోతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పరిశుద్ధ గ్రంథంలో అనేక విషయాలు ఈ నదులలో దాటినటువంటి సంఘటనలు మనము చదవగలమండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఒక సంఘటన చదువుతున్నాం. 430 సంవత్సరాల ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీలు దేవుని బలమైన హస్తము చేత వారు విడిపించబడుతున్నారు. ఇంతవరకు వారి పితరులైన దేవుడైన యెహోవాని మర్చిపోయినటువంటి వారు ఇప్పుడు ఆ 10 తెగుళ్ళ తర్వాత, అరే మా పితరుల దేవుడైన యెహోవా ఎంత గొప్ప దేవుడా అని చెప్పి ఆయన నమ్మడం మొదలుపెట్టారు. ఇప్పుడు అందరూ మోషేని ఓహోను మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ నుండి వారిని దేవుడు ఐగుప్తు దేశాన్ని వెలుపలకు నడిపించాడండి. వారు అమ్మయ్య ఇంతతో సమస్యలంతా కూడా తీరిపోయాయి, 430 సంవత్సరాలు పడిన బాధలన్నీ తీరిపోయాయి, ఇక ఏ సమస్య లేదని చెప్పి వారు నెమ్మదిగా వారు ఉన్నప్పుడు వెంటనే అస్సలు సమస్య మొదలుపెట్టింది. ఏంటి? వారిని దేవుడు వాగ్దాన దేశానికి ముందుగా వారిని తీసుకెళ్ళడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అస్సలు సమస్య ఇప్పుడు ముందుకు వచ్చిందండి. ఏంటి? ఎర్ర సముద్రం. ఈ ఎర్ర సముద్రాన్ని మీరు దాటి వెళ్ళండి అని చెప్పి దేవుడు అంటున్నాడు. కానీ ఎలాగ దాటి వెళ్ళాలి? ఇప్పుడు ఎర్ర సముద్రంలో అడుగు పెడితే మునిగిపోయి చచ్చిపోతాము, ఏం చేయాలి? దేవుడు అయితే అంటున్నాడు అటువైపే మీరు వెళ్ళాలని. ఏం చేయాలి అప్పుడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఐగుప్తు ఆ ఫరో రాజు యొక్క సైన్యము వీరిని వెంటాడుతూ వస్తున్నారు. వీరు సముద్రం చూసి భయపడుతున్నారు. వారికి ఆ సముద్రాన్ని గురించి అస్సలు భయం లేదండి. ఐగుప్తులకు భయపడలేదు, వారు ఉగ్రతతో వస్తున్నారు. ఎందుకు వారికి భయం లేదు? వీరికి ఎందుకు భయం వచ్చింది? వారి దేవుడైన యెహోవా యొక్క క్రియలు చూసి కూడా వీరు విశ్వాసములో ఇంకా తక్కువగానే ఉన్నారు. కానీ ఐగుప్తులు తన దేవత అయినటువంటి నీళ్ల దేవతను వారు ఎక్కువగా నమ్మారండి. ఐగుప్తులు అనేక దేవతలు నమస్కరించేవారైనా కూడా వారికి ప్రధాన దేవత ఏంటంటే హబి అనేటువంటి ముసలి దేవత. ఆ ముసలిని వారు దేవతగా పూజించేవారు. దాన్ని హబి అంటే తండ్రి అని అర్థం అండి. తండ్రిగా వారు పూజించేవారు. కింగ్ ఆఫ్ వాటర్స్, జలములకు రాజు అని చెప్పి ఆ యొక్క ముసలి దేవతను పూజించేవారు. ఇప్పుడు ఎర్ర సముద్రాన్ని చూసి వారు భయపడలేదు. ఎందుకంటే ఆ సముద్రాన్ని వేలుబడి చేసేది మా తండ్రి దేవత అయినటువంటి ముసలి దేవత హబి అనేటువంటి దేవత. అది మాకు ఖచ్చితంగా మాకు కీడు చేయదని చెప్పి వారు ఇంకా ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు దేవుడు అద్భుతకరంగా వీరేమో ఇశ్రాయేల్ జనమేమో భయపడుతున్నారండి. ఆలోచించండి, ఎవరు నమ్మాలో వారు దేవుని నమ్మలేదు, ఎవరికి నమ్మకం లేకుండా ఉండాలో వారు నమ్ముతున్నారు వాళ్ళ దేవుని. ఆలోచించండి. ఇప్పుడు దేవునికి మోషే మొరపెడుతున్నాడు. దేవుడు అద్భుతకరంగా ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేస్తున్నారు. ఇప్పుడు వీరు బయలుదేరి వెళుతున్నారు ఇశ్రాయేలు. అప్పుడు కూడా ఐగుప్తు దేశం వారి యొక్క సైన్యానికి, రాజుకి అస్సలు భయం రాలేదు. ఎందుకు? అరే మా దేవత మా శత్రువుని మా చేతికి అప్పగించడానికి సముద్రాన్ని పాయలుగా చేసిందని ఇంకా ముందుకు వెళ్తున్నారు. వారికి భయం రాలేదండి. ముందు ఎప్పుడు జరగని ఒక సంఘటన జరిగినప్పుడు ఐగుప్తులకు అస్సలు భయం రాలేదు. ఇంకా ఉత్సాహంగా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. జలములలో వీరు వెళుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ జలాన్ని చూసి వారు భయపడ్డారో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ఎర్ర సముద్రాన్ని చూసి భయపడ్డారో ఆ ఎర్ర సముద్రం వారికి గోడల వలె 2 చుట్టూ కాపుదలగా అది నిలబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు ఆ సముద్రాన్ని గడిచేంత వరకు దేవుడు వారికి కాపుదలను దయచేశాడు. ప్రియమైన అంతవరకు వారికి ముందు వెళుతున్న మేఘస్తంభము వారి ముందు నుండి తొలగి వారి వెనక నుండి వెంబడిస్తుంది. ఎందుకు? ఐగుప్తు సైన్యము వీరిని ఏ మాత్రము దగ్గరకు రాకూడదు, ఏ హాని చేయకూడదని చెప్పి దేవుడు ఐగుప్తు సైన్యాన్ని అడ్డుగిస్తున్నాడు, దూరపరుస్తున్నాడు. జలములలో నువ్వు పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉంటానని చెప్పి వాగ్దానం చేస్తున్న దేవుని యొక్క బలమైన క్రియను మనం ఇక్కడ గమనిస్తున్నాం. జలంలో వీరు దాటి వెళుతున్నప్పుడు దేవుడు వారిని రక్షించాడు అద్భుతకరంగా.
ఎవరికి ఏ ప్రాణాపాయం రాలేదు. వీరందరూ దాటి వెళ్ళిన తర్వాత ఐగుప్తీయులు ఆ ఎర్ర సముద్రం మధ్యలోకి వచ్చినప్పుడు మళ్ళీ పాయలుగా చేయబడిన సముద్రము మళ్ళీ అది ఏకంగా చేరింది. అందరూ మునిగిపోయి చనిపోయారు. వాళ్ళు ఒక్కడ కూడా తప్పించుకోలేదు. వారి యొక్క శవాల్ని ఐగుప్తుల యొక్క శవాల్ని ప్రియమైన బిడ్డలారా ఇశ్రాయేలు చూశారని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. జలములలో మీరు దాటినప్పుడు దేవుడు మీకు తోడై ఉంటాడు. మీ చుట్టూ సమస్యలు ఉండవచ్చు, మిమ్మల్ని భయపెట్టేటువంటి సమస్యలు ఉండవచ్చు, కానీ భయపడకండి. సమస్యల కన్నా మీ దేవుడు, నా దేవుడు గొప్ప దేవుడు. నువ్వు మునిగిపోవు దేవుని బిడ్డ, నువ్వు అవమానపడవు దేవుని బిడ్డ, నువ్వు నాశనము పొందవు దేవుని బిడ్డ. ఎందుకంటే నిన్ను నడిపించేటువంటి దేవుడు నీతో ఉన్నాడు. నీ చెయ్యి ఆయన చేతికి ఇచ్చేసేయి, ఆయన నిన్ను మునిగిపోనివాడు. నిన్ను లేవనెత్తుతాడు, నీ కుటుంబాన్ని లేవనెత్తుతాడు. నీ చుట్టూ ఉన్నటువంటి జలాలను పాయలుగా చేసి నిన్ను ముందుకు సాగడానికి ఆయన నీ చెయ్యి పట్టుకొని నిన్ను నడిపించుకుని వెళ్తాడు. కాబట్టి నీ యొక్క చేతిని ఆయన చేతికి ఇచ్చేసేయి. అయ్యా నువ్వే నన్ను నడిపించు అని చెప్పి ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన నిన్ను నీ చెయ్యి పట్టుకొని ఆయన ముందుకి నడిపించేటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మన చేతులను ఆయన చేతికిద్దామా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు తండ్రి యొక్క మాటలు విన్న తండ్రి నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. నువ్వు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు. అయ్యా మీరు ఎలాంటి జలములో తండ్రి చూసి భయపడుతున్నారు, ఎలాంటి జలముల మధ్య మీ బిడ్డలు ఉన్నారో తండ్రి మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అయ్యా వారి సమస్యలను మార్చండి తండ్రి. జలములలో ఇశ్రాయేలు బడి దాటినప్పుడు వారికి తోడై ఉన్నటువంటి దేవ మీ బిడ్డలు తండ్రి ఎలాంటి సమస్యలను ఎలాంటి జలములను ఎదుర్కొంటున్నారో తండ్రి మీరందరికీ తండ్రి మీ హస్తము తోడుండి తండ్రి మీ బిడ్డలు నేను నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా మీ బిడ్డలకు తండ్రి మీ బిడ్డలను వెంటాడుతున్న ప్రతి ఒక్క శత్రు సైన్యాలు సమస్యలు తండ్రి జలముల లాంటి సమస్యలు తండ్రి మీ బిడ్డలను ముంచివేయడానికి ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్క సమస్యలు యేసయ్య నామములో శాశ్వతంగా తొలగిపోవునుగా కానీ ప్రార్థిస్తాను దేవా. మీ బిడ్డలతో మీరుండి నడిపించండి అయ్యా. ఈ రోజంతా కూడా తండ్రి మీ యొక్క దీవించే హస్తము మీ బిడ్డలకు తోడుని నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.